అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఎస్ఐ మోహన్ రెడ్డి ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. ఆయన ఆగడాలు ఎంత దూరం వెళ్ళాయంటే చివరికి హైకోర్టు జోక్యం చేసుకునే వరకు వెళ్ళింది. డబ్బు బలం, రౌడీయిజంతో సాక్షులను, పోలీసులను మేనేజ్ చేసిన మోహన్ రెడ్డి చివరికి కోర్టులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నంలో దొరికిపోయాడు. మోహన్ రెడ్డి బరితెగింపును పసిగట్టిన హైకోర్టు ఆయనకి కోలుకోని విధంగా చెక్ పెట్టింది. కోర్టుకి సంబంధించిన ఉత్తర్వు కాపీలు మైత్రి ఛానల్ సంపాదించింది. కోర్టులను తప్పుదారి పట్టించాలని చూసి అడ్డంగా బుక్ అయిన మోహన్ రెడ్డిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇప్పుడు చూద్దాం. అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఎస్ఐ మోహన్ రెడ్డి మరో భాగోతం వెలుగులోకి వచ్చింది. కోర్టులను తప్పుదారి పట్టించబోయి తానే బుక్కైన వైనం తాజాగా బయటపడింది. ఇన్నాళ్ళు అంగబలం, డబ్బు బలం, రౌడీయిజంతో సాక్షులను బెదిరించి పోలీసులను మభ్యపెట్టిన మోహన్ రెడ్డి తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా నీరుగారుస్తున్నారు. మోహన్ రెడ్డి ఆగడాలు రోజురోజుకు శృతిమించుతుండడంతో ఏకంగా హైకోర్టు రంగంలోకి దిగింది. అక్రమ ఫైనాన్స్ కేసుల్లో నిందితుడైన మోహన్ రెడ్డికి సంబంధించిన క్రిమినల్ కేసులను సిబిసిఐడి చూస్తుంది. 1996 నుంచి 2025 వరకు 100కి పైగా కేసులు మోహన్ రెడ్డిపై నమోదయ్యాయి. సాక్షులను ప్రభావితం చేసి బాధితులను బెదిరించి 50కి పైగా కేసులను కొట్టివేయించుకున్న మోహన్ రెడ్డిపై ఇంకా 44 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నీ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కరీంనగర్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా ఈ కేసుల్లో విచారణకి హాజరు కావాల్సిన మోహన్ రెడ్డి కోర్టు విచారణకి రాకుండా మభ్యపెడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ కేసు విషయంలో కోర్టుకి హాజరు కాని మోహన్ రెడ్డికి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారట. కింది స్థాయి ఉద్యోగులు, పోలీసులను మేనేజ్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ను రద్దు చేయించుకున్నారట మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని కనిపెట్టిన మోహన్ రెడ్డి బాధితులు కొంతమంది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే రంగంలోకి దిగిన హైకోర్టు అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చూస్తున్న కేసులన్నింటినీ తప్పించి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కరీంనగర్ కోర్టుకి బదిలీ చేయాలని అడిషనల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి శివకుమార్కు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు లిస్టింగ్లో ఉన్న 44 కేసులను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టుకి బదలాయిస్తూ మే 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు జస్టిస్ శివకుమార్. ఏఎస్ఐగా పనిచేసిన మోహన్ రెడ్డి గారు అనేక కేసులలో 44 పైగా కేసులు జరగడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటిని జూనియర్ సివిల్ జడ్జికి కరీంనగర్కు మార్చుకోవడం జరిగింది. ఇక్కడ అతనికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్తో సహా ఈ కోర్టులో సంబంధించిన వాళ్ళు పరిచయం వ్యక్తులతో ఉండడం వలన ఇక్కడ కేసును నీరుగార్చే విషయాన్ని చేయడం జరుగుతుంది. తప్పకుండా వీటన్నిటిని మంచిగా క్షుణ్ణంగా విచారించి అదనపు సివిల్ జడ్జి గారు వీటిని పరిశీలించి వీటిపైన తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాము. అక్రమ ఫైనాన్స్ నిందితుడు మోహన్ రెడ్డి చీకటి వ్యాపారంపై మైత్రి ఛానల్ వరుస కథనాలను ప్రసారం చేస్తుంది. తాజాగా ఆయన కోర్టులను ఎలా తప్పుదారి పట్టించారో పూర్తి ఆధారాలతో కథనం ప్రసారం చేస్తుంది. బాధితులను, సాక్షులను బెదిరించి పోలీసులను మభ్యపెట్టి కేసుల నుంచి బయట పడచ్చేమో గాని మైత్రి ఛానల్ నిఘా నుంచి మోహన్ రెడ్డి తప్పించుకోలేరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోని పెద్దలతో అంటకాగుతూ తనపై నమోదైన 100ల కేసులను నిర్వీర్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మోహన్ రెడ్డి. కోర్టులో విచారణకు హాజరు కాకుండా, నాన్ బెయిలబుల్ వారెంట్లు నమోదు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఒక కోర్టులో తప్పించుకుంటే మరో కోర్టు, అక్కడ తప్పించుకుంటే ఆ పైన కోర్టు, ఇలా బాధితులకు న్యాయం చేసేందుకు వివిధ కోర్టుల రూపంలో న్యాయదేవత బతికే ఉంది. వాటిని ఎప్పటికప్పుడు బయటపెడుతూ సమాజం ముందు నిలబెట్టేందుకు మీడియా సిద్ధంగా ఉంటుంది. ఖబర్దార్ మోహన్ రెడ్డి.